హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాట్స్ హ్యాపెనింగ్ టుడే. సో వెడ్డింగ్ది వీడియో రిలీజ్ చేస్తానని చెప్పాను కదా. సో హియర్ ఈస్ దాట్. ఇది వచ్చేసి మార్నింగ్ పూజ అయిన తర్వాత పెళ్లి కూతురు ఇంట్లోంచి వెళ్తుంది కదా. సో అక్కడ డెకరేషన్ అయితే ఇలా చేసాము, మేమే చేసుకున్నాము సింపుల్గా. సో హియర్ ఈస్ ద బ్రైడ్. తను అయితే స్టార్ట్ అయిపోతుంది. వెనకాలే మేము కూడా అందరం స్టార్ట్ అయిపోయాము, లైక్ లొకేషన్కి, వెడ్డింగ్ ఎక్కడైతే అవుతుందో పెళ్లి మండపం దగ్గరికి. సో వీ హ్యావ్ స్టార్టెడ్. సో పెళ్లి కూతుర్ని అయితే ఫస్ట్ వెళ్ళే దారిలోనే ఒక 2 గుడుల దగ్గర ఆపి కొబ్బరికాయ కొట్టించి అప్పుడు అయితే స్టార్ట్ అయ్యాము. సో దిస్ ఇస్ ద లొకేషన్. ఇది వచ్చేసి వైజాగ్ గాదిరాజు ప్యాలెస్. లైక్ ఇది అయితే బీచ్కి దగ్గరగా ఉంది. ఇట్స్ రియలీ లైక్ ఎ ప్యాలెస్ అని చెప్పొచ్చు. సో యాజ్ యూ కెన్ సీ, దిస్ ఇస్ ద లొకేషన్ వేర్ ద వెడ్డింగ్ ఈస్ గోనా హ్యాపెన్. సో ఇది వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట పెళ్లి మండపానికి. యాక్చువల్లీ పెళ్ళి వచ్చేసి లైక్ ఈవినింగ్ 7:30 ఆ టైంకి. సో మేమైతే ఆఫ్టర్నూనే వెళ్ళిపోయాము. లైక్ మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెళ్లి మండపానికి వెళ్ళడానికి మాకు 1.5 hour పట్టేసింది. సో ఇంకా అప్పుడు వచ్చేసిన తర్వాత ఒక 1-2 hours తను రెడీ అయిపోయి వెంటనే మళ్ళీ గౌరీ పూజ స్టార్ట్ అవుతుంది పెళ్ళి ముందు. సో గౌరీ పూజ అన్నీ అయ్యేసరికి మళ్ళీ పెళ్ళి టైం అయిపోతుంది అనమాట. సో అందుకే ఆఫ్టర్నూనే వచ్చేసాం. సో హియర్ షీ ఈస్. మార్నింగ్ అయితే ఇలా ఉండింది, మళ్ళీ పెళ్ళి టైంకి మళ్ళీ మార్చేశారు మొత్తం అవుట్ఫిట్. సో నేనైతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశాను, అంతా చూసి ఎంజాయ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, దెన్ ఐఎమ్ మోనికా. ఐ డూ వీడియోస్ ఆన్ ఫ్యాషన్, స్టైలింగ్, స్కిన్ కేర్, ఆర్గనైజేషన్, కుకింగ్ అండ్ మెనీ మోర్ వ్లాగ్స్. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీ స్పెషల్ అకేషన్స్ ఇన్ నా ఫ్యామిలీ, ఇలాంటి వీడియోస్ కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. సో ఇలా అయితే డెకరేషన్స్ అన్నీ అయిపోతున్నాయి అనమాట. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశారు, ఈవినింగ్కి కాబట్టి. సో ఇక్కడ అయితే ద బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కొడుకు అయితే అప్పుడే వచ్చాడు అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి అయితే ఒక 3:30 అయిపోయింది. సో దర్ ఈస్ అ గ్రాండ్ వెల్కమ్ ఫర్ ద గ్రూమ్. యాక్చువల్లీ మాకైతే పెళ్లి కొడుకు వాళ్ళు కూడా తెలుసు. సో ఒక సైడ్ నుంచి చుట్టాలే అవుతారు వాళ్ళు కూడా. సో అలా మాకైతే పెళ్లి కూతురు సైడ్ అండ్ పెళ్లి కొడుకు సైడ్ అందరూ తెలుసు అనమాట. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే కింద మీకు కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ యూ డోంట్ మిస్ ఆల్ ద వీడియోస్ లైక్ దిస్. సో హియర్ కమ్స్ అవర్ గ్యాంగ్ అగైన్. సో మీరైతే వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి. ఐ విల్ టాక్ టు యూ అగైన్.
So there is my cousin on her big day. Isn't she beautiful? She is so pretty on that day. సో మేమైతే మాకు కూడా మా వీడియోస్కి కూడా కొంచెం పోజెస్ ఇమ్మని అడుగుతున్నాం, బట్ చాలా సిగ్గుపడుతుంది అనమాట. ఇంకా ఎక్కువ ఫోర్స్ చేయలేదు. సో ఏంటి ఇలా పెట్టారా అని మీరు అనుకొని ఉండొచ్చు, బట్ మాకైతే ఇలానే ఉంటుందండి. తాళి కట్టేటప్పుడు దాని మీద పెట్టి పైన పూజ చేయించి అప్పుడు కడతారనమాట. సో దాట్స్ ఆర్ ట్రెడిషన్. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ కొంతమంది ఉండొచ్చు అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో అందుకే మళ్ళీ ఏంటిది అని అనుకుంటారని చెప్పేసి నేను మీకు ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను అంతే. అండ్ ఫైనల్లీ షీస్ టేకెన్. I congratulate her and wish her a very, very, very happy married life ahead. May all their dreams come true as they wish. అస్సలు తలంబ్రాలు అప్పుడైతే మేము చాలా ఏడిపిస్తాం. ఏ మ్యారేజ్లో అయినా మీ అందరికీ తెలిసిందే, మీలో కూడా చాలామంది అలానే ఉండుంటారు. బట్ యూనో అక్కడ కూర్చున్న పంతులు గారు ఈజ్ సో సీరియస్ అబౌట్ ఇట్. నో, తప్పు, అలా చేయకూడదు అని చెప్పేసి మమ్మల్ని అసలు వెనకాలకి కూడా లాగనివ్వలేదు కనీసం. అయినా మేము ట్రై చేసాము ఇంకా వెనకాలకి లాగుదామని, బట్ ఆయన ఇంక తిట్టేస్తున్నారనమాట అలా చేయకూడదని. సరే అని చెప్పి ఇంకేం మాట్లాడలేక వదిలేసాము.
So that's the pretty much short and sweet video I want to share with you. If they like the video, as I said, please like the video and subscribe to my channel What's Happening Today for more updates and more videos from me. So that's the end of our video. As I always say, I'll be back with more videos. Until next time, bye bye, take care.